ఉంది? ఎలీషా ప్రవక్త మీద ఆయన కోపం ఉంది. ఓకే, ఇప్పుడు 7వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఎలీషా ప్రవచనం. ఎలీషా ప్రవక్త ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఎలీషా రాయుతూ ఇట్లా, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక ఇంటికి 2 మానికలు ఎవలు అమ్మబడును. రాజుగారిది మాట చెప్పేసరికి రాజుకి ఎలాగుంటుందంటే, ఊరుకోబోయే కబుర్లు చెప్పకు. ఇప్పుడేమో పిల్లలేమో చంపుకొని తింటున్నారు. నా రాజ్యం ఎలాగుంది? పిల్లలు చంపుకొని తింటున్నారు. రేపు ఈ వేళకి ఎలాగైపోద్ది అనుకుంటాడు కదా. కానీ ప్రవచనం మాత్రం చెప్తున్నాడు ప్రవక్త. అయితే రాజు ఏమనలేదు, కానీ మరి రాజు మనసులో అనుకుని ఉంటాడు. కానీ పక్కన ఉన్న ఆయన ఏమన్నాడు చూడండి 2వ వచనంలో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలా జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులార దాన్ని చూచెదు కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. మీకు ఏమైనా అర్థమైందా? రాజుగారు బాగానే ఉన్నాడు, పక్కన ఉన్నాడు ఊరుకోవే బాబు నువ్వు చెప్పావు, కానీ రేపు ఈ ఏళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తావు నువ్వు? ఆకాశం కిటికీలా తెరిచేసిన దేవుడు నువ్వు చెప్పింది జరగదు అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు ప్రవక్త, నువ్వు కళ్ళుతో చూస్తావు కానీ నువ్వు తినడానికి ఉండవు అన్నాడు. చూడండి ఏం చెప్పాడో చూడండి. మనకే ఆశ్చర్యం. ఈ అధ్యాయం ఆఖరిలో చూస్తే, ఈ అధ్యాయం ఆఖరిలో అధిపతి చచ్చిపోతాడు. ఎలీషా చెప్పినట్టుగా చచ్చిపోతాడు. చూస్తాడు, అందరూ బాగానే తింటుంటారు, వీడు మాత్రం తినడానికి కావచ్చు, చచ్చిపోతాడు. ఎందుకు? ఈ ప్రవక్త చెప్పింది నెరవేరిపోయింది. ఇంతకీ ఎలా నెరవేరిందో చూద్దాం. మీకు రాసుకోండి. 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 20వ వచనం వరకు. 7వ అధ్యాయం 3వ వచనం నుండి 20వ వచనం వరకు జరిగింది ఏంటో చెప్తాను. స్టోరీ చూడండి. 4 కుష్ఠరోగులు ఆ షోమ్రోను ద్వారం వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒరే, కరువు చూస్తే ఘోరంగా ఉంది మన షోమ్రోన్లో, ఎలాగని చచ్చిపోతాం మనం, కరువు వల్లనే చచ్చిపోతాం. కాబట్టి మనం పని చేద్దాంరా, మన రాజ్యంలో ఎలాగ ఏమీ లేదు, ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళిపోదాం, సిరియా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు చుట్టూ వేసేసారు, గుడారాలు కాసేసారు. వీళ్ళు ఎవడైనా బయటకు వచ్చి వేసేద్దామని. వీళ్ళు బయటికి రాకుండా ఇశ్రాయేలు అందరూ లోన బందెంబడి ఉండిపోయారు. లోపలలోంచి నీళ్ళు కానీ పాలు కానీ బయటికి రావు, బయట నుంచి లోపలికి నీళ్ళు పాలు వెళ్ళావు. ఈ 4 అనుకొని ఇంకా ధైర్యం చేసేసారు. సరేరా, చచ్చిపోతే వాళ్ళ చేతిలో చచ్చిపోతాం, ఇక్కడ ఏం చచ్చిపోతాం కదా అని వాళ్ళు ఇక బయలుదేరారు. వీళ్ళు 4. ఈ 4 బయలుదేరి వీళ్ళు వెళ్తుంటే ఒకసారి చూడండి 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహం ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. వెళ్తుంది ఎంతమంది? వీళ్ళు ఎలాంటి వాళ్ళు? కుష్ఠరోగులు. ఈ 4 కుష్ఠరోగులు వెళ్తుంటే వాళ్ళకి ఎలా వినపడుతుంది? 6వ వచనం మళ్ళీ చదవండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహ ధ్వనియు సిరియనుల దండునికి వినబడినట్లు చేయగా. వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు మన మీదకు వచ్చేటికై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకు ఐగుప్తుల రాజుకు పత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారాల్లో. నేను ఇంకా చదవండి, మీరే చదవండి, ఏముందో చదవండి అక్కడ. అది మీకేమన్నా అర్థమైందా? దేవుడి కార్యాలు ఎలా చేస్తాడో మాకు తెలియదు. ప్రవక్త చెప్పాడు అంతే, జరుగుతుంది అంతే. రేపు ఈ వేళకి సమృద్ధి అన్నాడు. ఇంత కరువుతో చచ్చిపోతున్నారు మీరు, రేపు ఈ వేళకి అన్నాడు అంతే. అలా జరిగిపోతారా బాబు రేపు ఇవ్వాలి అని రాజుకి అనుమానం వచ్చింది. పక్కన అదిపితే అనే అనిచ్చింది. కార్యం ఎలా చేస్తున్నాడో చూడండి. 4 కుష్ఠరోగులు రేపాడు. వాళ్ళు 4 అక్కడే చచ్చిపోతాం, ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోతాం పదండ్రా, పెడితే వాళ్ళు దేవుని తిందా అలా చచ్చిపోదాం అని ధైర్యం చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మటుకు వెళ్ళిపోతున్నారు అంతే.
వీళ్ళు నలుగురు వెళ్తున్న వీళ్ళు నలుగురు అడుగులు ఏమిటి ఏమాత్రం పడతాయి వాళ్ళ అడుగులు? వాళ్ళకి ఎలా కనపడుతుంది? అయ్యి బాబోయ్, గుర్రాలు రథాలు ఏదో పెద్ద సౌండ్ వస్తుందిరా. ముందు ఒక పిత్తూరోడు ఉంటాడు, ఒరే ఏదో పెద్ద సౌండ్ వస్తుందిరా అంటాడు. అవును నాకు కనపడుతుందిరా, చాలా పెద్ద సౌండ్ వస్తుందిరా అంటాడు వీడు. వీరిద్దరు కలిపి మూడో వాడిని పుట్టించేస్తారు. ఒరే మీ ఇద్దరికి కనపడుతుంది, నాకు కనపడుతుందిరా. ఇక ముగ్గురికి కనపడుతుంది అంటే 3,000 మందికి 30,000 మందికి అందరికి కనపడుతుంది. ఇలా ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు వదంత పుట్టించారు. ఇక వీళ్ళు గుర్రాలు, అక్కడున్న గాడిదలు, అక్కడున్న ఒంటిళ్ళు, వాళ్ళ బంగారాలు, వాళ్ళు వండుకున్న బిర్యానీలు, ఫిష్ ఫ్రైలు, జాయింట్లు అన్నీ వదిలేసి ఉన్నది ఉన్నట్టుగా ప్రాణాలు దక్కితే చాలరా మనకి అని పారిపోయారట. ఈ ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే మనకు తెలియకన్నా, ఐగుప్తు రాజుకి ఆ పక్కన ఇత్తీల రాజుకి ఏదో డబ్బు ఇచ్చి మన మీద తీసుకొచ్చారు. అందుకే అంత సౌండ్ అవుతుంది, చాలా సౌండ్ అవుతుందిరా. పిత్తూరు అంటే ఇదే, ఏమీ లేకుండానే వదిలేసి పారిపోయారు. ఇక ఈ నలుగురు వచ్చేసి ఎవరు ఉన్నారని చూస్తే ఎవడు కనపడ్డు. ఏంట్రా ఎవడు కనపడదు? ఈ గుడారం చూశారట, ఇందులో తిన్నంత తిన్నారట, అందులోకి వెళ్ళారు, అందులో తిన్నంత తిన్నారంట. బంగారం కదా బంగారం, ఏది కదా ఒంటి మీద వేసేసుకొని ఉంటారు. జీవితంలో ఎప్పుడు ఎరగరు ఇలాంటి ఫుడ్, ఇలాంటి బంగారాలు అయ్యని. అందులో యుద్ధాలకు వెళ్ళిన రాజులకి ఒంట్లకి ఎలా ఉంటుంది తెలుసా? చంద్రహారాలు ఉంటాయి, పెద్ద పెద్ద నగళ్ళు ఉంటాయి, ఈల మెడలు అలాగే ఉంటాయి, వీళ్ళ చేతిలో బంగారం ఒంటి మీద ఉంటుంది. ఆ ఒంట్లకి కూడా అలాగే వేస్తారు బంగారం. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి మతిపోయింది. మతిపోయి 9వ వచనం చూడండి. వీళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చిందండి. ఒరే మనం చేసేది మంచి పని కాదురా, మనం కడుపు నిండా తినేసామా, ఇంకా బోల్డ్ ఉంది, మన వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు అక్కడ. వాళ్ళకి మన రాజు ఇంటి దగ్గర కానీ ఈ విషయం చెప్పామంటే మన వాళ్ళందరూ వచ్చి భోజనం పట్టుకెళ్తారు, తింటారు. అంటే సరే అలాగే చేద్దామని వీళ్ళు వెళ్ళి అక్కడ ద్వారపాలకుడితో చెప్పారు. ఆ ద్వారపాలకుడు రాజుంటి గారికి ఆ సమాచారం అందించారు. వాళ్ళంటే నమ్ముతారా? ఒరే తింగరోలు, అక్కడ ఇంకొకటి ఉంటాడు కదా, ఒరే తింగరోలారా, శత్రువులు ఎప్పుడైనా అలాగే ఉంటారా, మనల్ని పట్టుకోవాలని వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఎక్కడ ఆ పక్కపక్కల అంటే ఎక్కడ దాగుని ఉంటారు వాళ్ళు, కాబట్టి మన ఇల్లుని వెంటనే పట్టించుకుంటారా. వీళ్ళ మాటలు కానీ ఈ తింగరోళ్ళ మాటలు కానీ అలాగే వెళ్ళారని ఒకడు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఎందుకేం మంచిది, ఇది చూపిస్తారు కదా, వీళ్ళు కడుపులు చూపిస్తారు, చేతుల వాసన చూపిస్తున్నారు, మంచి బిర్యానీ వాసనలు వస్తున్నాయి, వీళ్ళు తెచ్చుకుని బంగారాలు చూపిస్తున్నారు. ఏం పోయిందే రాజుగారు, మన మనుషులు ఒక పంపుదాం, 5:30 ఎదురు అవుద్దంటే అప్పుడు టెస్టింగ్ పంపించారు. టెస్టింగ్ పంపించడానికి ఎవరు లేరు అక్కడ. ఇక మొత్తం వచ్చేసారు వీళ్ళందరూ కూడా. ఈ సైన్యం తాలూకా సరుకులు మొత్తం ఫుడ్ అంతా పట్టిపోయి ఇక ఎలాగుందంటే శంభరంలోని ఇందా చెప్పాడు కదా ప్రవక్త, అది జరిగిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 16వ వచనం చూడండి. జనులు బయలుదేరి సిరియను దండిపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక ఇంటికి ఒక మానికి సన్నని పిండి 2 మానికలు ఎవలను అమ్మబడెను. ఎవరి చేతి మీద రాజు కానుకొని ఆ అధిపతి ఆ ద్వారం నిలబడి నిర్ణయింపబడగా రాజు దైవజనుడు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతను చెప్పిన ప్రకారం ద్వారం ముందు జనులు త్రుక్కుడి చేత అతడు మరణమాయను. ఇప్పుడు 19వ వచనం చూడండి. ఆ అధిపతి యెహోవా ఆకాశం కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుతో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచదు కానీ దాన్ని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనుల ద్వారం ముందు అతను త్రొక్కగా అతను మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించాను. ఈ ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో ఇక ఈ అధిపతి ఇక్కడ ఉన్నాడు కదా, ఈ అధిపతి తొక్కిసారు వీళ్ళందరూ కలిపి. తొక్కులాట జరిగిపోయింది. ఈ తొక్కిసాట్లు చచ్చిపోయాడు. అందరూ శుభ్రంగా తింటారు, అందరూ శుభ్రంగా ఉన్నారు. ఆ ప్రవక్త చెప్పినట్టుగా నెరవేరిపోతుంది, నా కళ్ళుతో చూస్తాను కానీ తినడానికి లేదు. ఇది చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పింది నెరవేరిందా లేదా? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతున్నాయి? దేవుడు తలుసుకున్నాడంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తుంటారు మనకి. ఒకసారి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ తీసుకొచ్చినప్పుడు మోసే ఇశ్రాయేలీలంట, ఒరే బాబు వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను, నీకు ఇది కాదు అది ఇస్తున్నా, మెడలో దొడ్డిపో, కాకపోతే నువ్వు వెళ్ళిపోరా నాయన ఇక్కడి నుంచి, నువ్వు ఉన్నావంటే మీ దేవుడు నన్ను చంపేస్తున్నాడు. బతిమాలు ఇచ్చేసారట. వెండి బంగారాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో ఏది కావాలంటే దొడ్డిపో నువ్వు,
ఫ్రిడ్జ్ కావాలా పట్టుపో, ఏసీ కావాలా పట్టుపో, ఫ్యాన్ కావాలా పట్టుపో, డబ్బులు కావాలా పట్టుపో, బంగారం కావాలా పట్టుపో, కోరిచ్చేసారు ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలు దోచుకొనిరి ఐగుప్తీయులను. కాబట్టి దేవుడికి మన ఇష్టంగా ఉంటే, దేవుడు మనకి ఏదైనా చెయ్యాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడో తెలియదు. ఇల్లుకి కూడా బిచ్చం పెట్టినోడు, చెయ్యి కూడా కాకి దులపనోడు తెచ్చి మనకి ఇచ్చేస్తాడు. ఎవరో మందిరంలోకి, ఆ జంగాల కోలంలో మందిరం ఉందట, అక్కడ ఏదో పాటగా ప్రార్థన చేస్తాడు. ఇది ఇలాంటి విషయాలు మనం మన విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ఇవన్నీ కూడా రాయించాడు. నెక్స్ట్ ఇంకేముంది? 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం 1-6 రాసుకోండి. సూనేమిరాల గురించి మళ్ళీ అక్కడ వస్తుంది. ఇందాక 4 అధ్యాయాలు చూసారా సూనేమిరాలు? ఆ సూనేమిరాల గురించి 1-6 వచనాల్లో మళ్ళీ ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడో చూడండి. అమ్మ, 7 సంవత్సరాల దేశంలో కరువు వస్తుంది. నీవు లేచి నీవు నీ ఇంటివారు నీకు ఎచ్చటికి అనుకూలమో అచ్చటికి పో అని ఆ స్త్రీతో చెప్పగా, ఆమె ఫిలిష్తీయుల దేశాన్ని పోయి 7 సంవత్సరాలు అక్కడ నివాసం చేసిందట. ఎన్ని సంవత్సరాలు? ఎవరి స్త్రీ? సూనేమిరాలు, గొండ్రాలైన స్త్రీ. అయితే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తుంది ఆమె. వచ్చేటప్పుడు ఈ యెహోరాము ఉన్నాడు కదా, ఈ రాజు ఈ గెహజీని అడుగుతున్నాడు, ఎలీషా శిష్యుని గెహజీని అడుగుతున్నాడు, అవునయ్యా మీ గురువుగారు గొప్ప అద్భుతాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు కదా, ఆ ఏడు ఒక్కొక్కసారి నాకు ఏడు చెప్పి ఎవరో చచ్చిపోయిన ఎవరో బతికించలేడు కదా అని అడుగుతున్నాడు. అవునండి అని ఏదో ఈయన చెప్తున్నాడు. పలానా దగ్గర ఇలా చేసాడండి, పలానా దగ్గర ఇలా చేసాడండి, అలా చేసాడు చెప్తూ అప్పుడు ఈవిడ ఆ పిల్లని తీసుకుని వస్తుంది. ఆ సూనేమిరాలు అప్పుడు వచ్చింది. ఇదిగోనండి ఈవిడేనండి ఈ కుర్రోనే బతికించాడండి మా గురుగారు చెప్పాడు. అప్పుడు వెంటనే ఆమెకి ఆ 7 సంవత్సరాలు రావాల్సినటువంటి తనకున్నటువంటి భూమి ఉంది కదా ఆ దేశంలో, తనకు కావాల్సినటువంటి పరిహారం అంతా కూడా ఆవిడకి ఇప్పించేశాడు. 4 వచ్చిన చూడండి, 8:4. రాజు దైవజను పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నాకు తెలియజెప్పని ఆజ్ఞ ఇచ్చి ఉండిను. అతను ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించే సంగతి వాడు రాజునికి తెలియజెప్పి చుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవ చేయి వచ్చాను. అప్పుడు వెంటనే ఏమన్నాడు చూడండి గెహజీ, నా ఏలినవాడైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఇప్పుడు ఎంతవరకు నీతో చెప్తున్నాను కదా, ఈ స్త్రీయే, అయ్యో ఈడే. ఇది 6వ వచనం వరకు. అప్పుడు ఆమెకి ఎంత ప్లస్ పాయింట్ అయింది అంటే, మన 4వ అధ్యాయంలో సూనేమిరాలైనటువంటి ఈ గనురాలైన స్త్రీ ఎలీషాకి మేడ మీద ఒక గదేసి బల్లేసి అంత మర్యాద చేసినందుకు, తన ఇంటిలో ఆతిథ్యం లేదా నివాసం వసతి ఇచ్చినందుకు ఎంత బెనిఫిట్ పొందింది? 4వ అధ్యాయంలో పిల్లోడు పుట్టాడు, చనిపోతే మరలా తిరిగి బ్రతికించబడ్డాడు, మరలా కరువు కాలంలో ఫిలిష్తీ దేశంలో పోషింపడ్డది, మరలా వచ్చిన తర్వాత తనకున్న ఇల్లు భూమి అంతా కూడా తన దేశంలో రాజు దగ్గర ఫ్రీగా పొందేసింది. అంత బెనిఫిట్ పొందింది సూనేమిరాలు. అందుకే ఈమె గనురాలైన స్త్రీ అన్నారు. ఓకే, 8వ అధ్యాయం 7-15. హజాయేలు గురించి ఎలీషా ప్రవచనం. హజాయేలు గురించి ఎలీషా ప్రవచనం. హజాయేలు అంటే సిరియా రాజు సైన్యాధిపతి. ఏంటి ప్రవచనం చెప్తాను చూడండి. ఆ భాగం మీరు తర్వాత చదివినప్పుడు ఎలా చదవాలంటే, ఎలీషా ఏమో దమస్కునికి వచ్చాడు. దమస్క్ అంటే ఏంటిది? సిరియా యొక్క రాజధాని. సిరియా దేశం మ్యాప్లో ఎక్కడ ఉందో మీరు చూశారు కదా, అక్కడ దమస్కు. పౌలు దమస్కు వెళ్తుండగా దమస్కు మార్గంలో కళ్ళు పోయాయి అని చదువుతారా? ఆ దమస్కే. పాత నిబంధనలో ఆ దమస్కే, కొత్త నిబంధనలో ఆ దమస్కే. సిరియా యొక్క రాజధాని అది. ఆ తలక దమస్కు వచ్చాడు ఎలీషా ప్రవక్త. వెళ్ళేసరికి ఇప్పుడు అక్కడ బెన్హదద్ అని సిరియా రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బెన్హదద్, సిరియా రాజు పేరు. ఆయన రోగి అయి ఉన్నాడు. అతడు హజాయేలు అని తన సైన్యాధిపతి కానుకిచ్చాడు. కానుకిచ్చి మంచి వస్తువులు ఇచ్చి, మరి ఎంత ఇచ్చాడంటే 40 ఒంట్లు మోత ఇచ్చాడు. మామూలు కానుక ఇవ్వలేదు. 40 ఒంట్లు ఎంత మోతాయో అంత కానుకిచ్చాడు. ఇచ్చి ఎలీషా దగ్గర పంపించాడు. పంపించిన తర్వాత, మా రాజుగారి గురించి మీరు కొద్ది విచారణ చేసి మీ దేవుడి దగ్గర చెప్పండి, ఆయన చనిపోతాడా బతుకుతాడా, ఆయనకి స్వస్థత వస్తుందా రాదా అడగమన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఎలీషా చెప్తాడు, చెప్పకముందు ఈయన పని చేస్తాడు. ఈ హజాయేలు చూసి కన్నీళ్ళు విడుతాడు. ఈయన ఎవరో? ఎలీషా ప్రవక్త.
హజాయాలను చూసి ఈయన ఎడుతాడు, కన్నీళ్ళు ఎడుతాడు. ఆయనేమో ఆశ్చర్యపోతాడు, ఇదేంట్రా బాబు, నేను ఎడు తప్పు చేశాను, నన్ను చూసి ఎడుతున్నాడు బాబు ఈ ప్రవక్త, ఏం ప్రవక్త, ఏంటి, ఏం జరిగిందని ఈ కంగారు పడుతుంటాడు ఈయన. నాయన, నువ్వు సామాన్యుడు కాదురా బాబు, మా ఇశ్రాయేల్ యొక్క గర్భిణీ స్త్రీలందరినీ చించేస్తావు నువ్వు, చంటి పిల్లలు చంపేస్తావు నువ్వు, మొత్తం ఇశ్రాయేల్ అందరూ నీ చేతి మా దేవుడు అప్పగించేస్తున్నాడు, మా ప్రజల్ని నువ్వు నాశనం చేస్తావు. ఆయన అప్పుడు ఏమంటాడంటే, ఆయన ముఖం చిన్నబోనంత వరకు అని 11వ వచనంలో ఉంటుంది. 13వ వచనం చూడండి. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడునగు నీ దాసుని నేను ఇంత కార్యం చేయుటకు ఎంతటి వాడను, కుక్క లాంటోడు నేను, మా రాజు దగ్గర నేను సైన్యాధిపతిని, నేను ఇంత కార్యం నేను ఏం చేస్తాను గురువుగారు అంటే, లేదు నువ్వు రాజు అవ్వబోతున్నావు సిరియా మీద, నీ గురువుగారు చనిపోతారు, కొంత స్వస్థత వస్తుంది, అయినా చనిపోతాడు ఆయన బెనహదదు, నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. అది ఆ భాగం. ఓకేనా? 8:16-24 రాయండి. యోధాలో యెహోరాము పాలనది. ఎనిమిది 16-24 యోధా రాజ్యంలో, యోధా రాజ్యం యెహోరాము ఉన్నాడు కదా, ఆయన పాలనది, ఆయన పాలన గురించి రాశాడు. ఇప్పుడు మనం యోధా రాజు గురించి చూడట్లేదు, ఇశ్రాయేల్ రాజు చూస్తున్నాం కాబట్టి ఇశ్రాయేల్ రాజుకి వెళ్ళిపోదాం. 8:25-29 వరకు రాయండి. 8:25-29 యోధాలో అహజ్యా గురించి. యోధాలో అహజ్యా అంటే ఎవరు? యోధారాజు అని అహజ్యా. మీరు ఎప్పుడైనా రాజుల గ్రంథం, దినవృత్తాంతాలు గ్రంథం చదివినప్పుడు ఈ రాజు యెరూషలేములో పరిపాలించును అన్నాడు అనుకోండి, ఆయన ఏ రాజు? అది యోధారాజు అని అర్థం. ఈ రాజు షోమ్రోనులో పరిపాలించిన అని ఉంది, ఇశ్రాయేల్ రాజు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు బైబిల్ చదివినప్పుడు. షోమ్రోనులో పరిపాలించాడంటే ఇశ్రాయేల్ రాజు, యెరూషలేములో పరిపాలించాడంటే యోధారాజు. ఒకవేళ అక్కడ యోధారాజు, ఇశ్రాయేల్ రాజు, లేదా ఉత్తర రాజు, దక్షిణ రాజు అని రాయకపోయినా మీరు అలాగే అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 16:24 యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలించి రాశాడు. 25-29 8వ అధ్యాయం 25-29 యోధాలో అహజ్యా పరిపాలన. అంటే యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కుమారుడు అహజ్యా, యెహోరాము కుమారుడైన అహజ్యా, ఆయన పరిపాలన గురించి అక్కడ రాయడం జరిగింది 29 వరకు కూడా. అయితే ఇక్కడ ఈ అహజ్యా, ఈ యెహోరాము ఇద్దరు కూడా ఆహాబు కుటుంబంలో, ఆహాబు రాజు ఉన్నాడు కదా ఇశ్రాయేల్ రాజు, ఏడేవాడు, ఆయన కుటుంబంలో వివాహాలు చేసుకున్నారు. యెహోరాము, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఆహాబు కుమార్తె అయిన అతల్యా రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఈ యెహోరాము యెహోషాపాతు కొడుకు యోధాలో ఉన్న యెహోరాము. ఈ అహజ్యా కూడా వాళ్ళు కూడా ఆహాబు కుటుంబంలోనే పెళ్లి చేసుకున్నాడు. అంటే యెహోరాము అహజ్యా ఇద్దరు కూడా ఆహాబుకి అల్లుళ్ళు, ఆహాబు కుటుంబంలో. అంటే యెహోషాపాతు కుటుంబం, ఆహాబు కుటుంబం విజయరకలు అంటారు కదా, విజయం అందుకున్నారు. అది అక్కడ విషయం. అయితే ఇక్కడ జరిగినటువంటి స్టోరీ ఏంటంటే 26వ వచనం ఒకసారి చూడండి, చిన్న కరప్షన్ చెప్తాను. 8:26 అహజ్యా ఆరంభించినప్పుడు అది ఇప్పుడు మీకు అర్థమైందా? అహజ్యా తల్లి ఎవరు? అతల్య అంటే ఎవరి భార్య? యెహోరాము భార్య. ఆహాబు యెజబెల్ కుమార్తె అతల్య, యెహోరాము యొక్క, యోధారాజు అని యెహోరాము యొక్క భార్య, అంటే యెహోషాపాతుకి కోడలు. తర్వాత వచ్చిన చూడండి, ఒమ్రీ కుమార్తె అన్నాడు. చూసి అక్కడ అదే కరెక్షన్ చెప్తాను చూడండి. ఒమ్రీ కుమార్తె అని రాశాడు అక్కడ. ఈమె ఒమ్రీ కుమార్తె కాదు, ఒమ్రీకి మనవరాలు. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. బైబిల్ ఎలాగుంటుందంటే మనవళ్ళు కూడా కొడుకుల కింద రాసేస్తుంటారు, మనవరాలు కూడా కూతురుల కింద రాస్తారు. ఇప్పుడు ఈ మనవరాలు ఒమ్రీకి మనవరాలు, కానీ ఏమనుంది బైబిల్లో? కుమార్తె అన్నది. ఒమ్రీకి కుమార్తె కాదు, ఒమ్రీకి మనవరాలు, ఆహాబు కుమార్తె అతల్య.
ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేయండి. అతడు ఆహాబు కుటుంబీకులు చదవమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. అది మీకు అర్థమైందా? ఆహాబు ఇంటి వారికి ఎవరైనా అహజ్య అల్లుడు, వీళ్ళ నాన్న కూడా అల్లుడే ఆహాబు ఇంటి వారికి. అంటే ఇశ్రాయేలుకి యోధాలకు మధ్య గొడవలు లేకుండా సమాధానం కోసం వీళ్ళు విజయంకులుగా మారారు, యెహోషాపాతును అహాబును. కానీ దేవుడు వీళ్ళతో విజయమందు కూడా ఇష్టపడలేదు. అహాబు కుటుంబం భక్తిహీనులు, యెహోషాపాతు కుటుంబం భక్తిపరులు. కాబట్టి ఆ కుటుంబంతో విజయం అందనే దేవుడికి ఇష్టం లేదు. కానీ వీళ్ళు సమాధానం కోసం ఆ రకంగా చేశారు. దానివల్ల వీళ్ళు పాపంలో పడ్డారు. అందుకే యోధా రాజ్యంలో కూడా బయలుదేవత ఆరాధన వచ్చేసింది ఈ యెహోరాము వల్ల. అతల్య తీసుకొచ్చింది. కొంత వచ్చినప్పుడు కట్నం తెస్తారు, కానీ ఇప్పుడు విగ్రహారాన్ని తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ ముందు తీసుకొచ్చింది యెజబేలు, తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రతి అధ్యాయం కూడా. తర్వాత మరొకసారి మీరు వీడియో వినడం లేకపోతే రాసుకుంది మీరు చదివితే ఇంకా క్లారిటీ. ఇంతకుముందు మీరు వినున్నారు కనుక కొంతవరకు అర్థమవుతుంది, అయినా మర్చిపోతారు ఎన్నిసార్లు చెప్పినా. మళ్ళీ వచ్చే నెలకి గుర్తుండవు మీకు. మీరు మరలా పదే చదవాలి ఇట్లా. ఇప్పుడు 9వ అధ్యాయానికి వెళ్తున్నాం. 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. యెహూను అభిషేకించుట. ఈ 8వ అధ్యాయం ఆఖరులో ఒక సంఘటన ఉంది. అది ఇప్పుడు 9వ అధ్యాయంలో జరుగుతుంది. నేను మీకు ముందే చెప్తాను. 8వ అధ్యాయం ఆఖరులో ఏమవుతుందంటే, సిరియా మీదకి ఈ ఇశ్రాయేల్ రాజైన యెహోరాము యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాయాల పాలయ్యాడు యుద్ధంలో. ఆ గాయాలు బాగు చేసుకోవడానికి యెజ్రెయేలు అని ఊరికి వెళ్ళాడు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఇక 29వ వచనంలో ఉంది, అది 8:29లో ఉంది. అది యెజ్రెయేలు ఊరికి వెళ్ళినప్పుడు ఈ అహజ్య ఉన్నాడు కదా, యోధారాజుని అహజ్య, యెహోరాము కొడుకు, యెహోషాపాతుకి మనవడు. ఈయన వాళ్ళ బావగారు కదా, అందుకని ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు 8వ అధ్యాయం ఆఖరు అయ్యేసరికి ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాము, యోధా రాజు అయిన అహజ్య, అంటే 9వ వాడైన ఇశ్రాయేల్ రాజు యెహోరాము. ఎక్కడ అహజ్య ఎన్నవాడు యోధా రాజుల్లో? మీరు ఎప్పుడైనా రాజులు చదివారా? యోధా రాజుల్ని 6వ వాడు, 5వ వాడు యెహోరాము, 6వ వాడు అహజ్య. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? యెజ్రెయేలు అన్న ఊరిలో ఉన్నారు. బాగా గుర్తెట్టుకోవాలి, ఎందుకంటే 9వ అధ్యాయాలు జరగబోయే దానికి ఇది ముందు ఎక్కడ ఉందో చరిత్ర తెలియాలి. 9వ అధ్యాయానికి వెళ్ళేసరికి మనం 8వ అధ్యాయం ఆఖరులు ఎక్కడ ఉన్నామంటే, సిరియా రాజు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేల్ రాజు అయిన 9వ వాడైన యెహోరాము గాయాల పాలు అయ్యాడు కనుక ఆ గాయాలు బాగు చేసుకోవడానికి యెజ్రెయేలు ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. వాళ్ళ బావమర్దిని పరామర్శించడానికి యోధా రాజు అయిన యెహోషాపాతు మనవడు యెహోరాము కుమారుడైన అహజ్య 6వ వాడు ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. ఇద్దరు కలిపి ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఒక చోట ఉన్నారు. ఓకేనా? ఎక్కడ ఉన్నారంటే యెజ్రెయేలు ఊరిలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు 9వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అంతట 9వ అధ్యాయం చదువుతున్నాను. అంతట ప్రవక్త ఎలీసా ప్రవక్తల శిష్యులు ఒకరిని పిలిపించి అతనితో ఇట్లా అని, నీవు ఈ స్టోరీ చెప్తాను చూడండి. ప్రవక్త ఏం చేశాడంటే, ఎలీసా బహుశా వృద్ధుడైపోయాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ మీద ఒక ఆయన ఉంటాడు సైన్యాధిపతి యెహూ, ఆయన వెళ్ళి అభిషేకించు, నెక్స్ట్ ఇశ్రాయేల్ రాజు ఆయనే అని చెప్తాడు. ఈ ప్రవక్త ఎలా ఉంటాడంటే కొద్దిగా తింగరోట్లు అంటాడు. ఆయన ఆ ఎర్రుబాగులోడు ఎర్రోడు వచ్చాడు వెళ్ళిపోయాడు అని అంటారు ఆయన్ని. ఆ ఎర్రివాడు వచ్చాడు అంటారు, కామెంట్ చేస్తారు వీళ్ళు. వెళ్ళి అందరూ కూర్చుంటారు. యెహూని అంటాడు ఈ ప్రవక్త శిష్యుడు, ఎవరు? ఎలీషా శిష్యుడు, నీతో మాట్లాడాలి రా అంటాడు. రామని ప్రత్యేకంగా పిలిచిన తర్వాత ఆయన మీద తైలపు బొడ్డేసి, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు చేస్తున్నాడు అని చెప్పి అహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయాల్సిన బాధ్యత నీదే. గతంలో చూసారా, పోయిన నెలలో మనం మాట్లాడాం, యెరోబాము కుటుంబాన్ని ఎవరు నిర్మూలన చేశారు? దేవుడే నిర్మూలన చేయించాడు. ఎవరి చేత? యెరోబాము కుటుంబాన్ని. బయోసా కుటుంబాన్ని ఎవరు నిర్మూలన చేశారు? జిమ్రీ. ఓకేనా? ఇప్పుడు ఒమ్రీ కుటుంబాన్ని అనగా అహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? యెహూకి అప్పగిస్తున్నాడు. నెక్స్ట్ 10వ రాజు యెహోరాము ఇప్పుడు చనిపోతాడు ఈ అధ్యాయంలో.
యోధారాజుని అహజ్య చనిపోతాడు. ఇశ్రాయేలు రాజు 9వ వాడైన యెహోరాము చనిపోతాడు. ఇప్పుడు 10వ రాజు యెహూ వస్తున్నాడు. ఇప్పుడు యెహూని అభిషేకిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఇప్పుడు ప్రవక్త వెళ్ళి అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఈయన పారిపోయాడు. ఏం చెప్పాడో 9వ వచనంలో చూద్దాం. 9:9 నెబాతు కుమారుడైన యెరోబాం కుటుంబీకులను, అహీయా కుమారుడైన బయాసా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. మీకు ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చరిత్ర అంతా ఎత్తుకుంటాడు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు. ఎవరెవరిని ఎక్కడెక్కడ చంపించానో అన్ని జ్ఞాపం చేస్తాడు. నేను ఎప్పుడు ఎవరికి ఏది చేశానో అన్ని జ్ఞాపం చేస్తాడు దేవుడు. ఏం చెప్పాడు? నెబాతు కుమారుడైన యెరోబాం కుటుంబీకులను, అహీయా కుమారుడైన బయోసా కుటుంబీకులను, తండ్రి పేరుతో చెప్తున్నాడు, నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించదును అని ఈ యెహూకి ఈ ప్రవక్త చెప్పేసి అభిషేకించి పారిపోయాడు. తప్పించుకుని పారిపోయాడు. 11వ వచనం చూడండి. యెహూ బయలుదేరి తన యజమాని సేవకుని యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడు, చూడండి ఏమన్నారు ఆయన్ని, ఆ ప్రవక్తనే, ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతు ఏమని అతను అడగగా అతడు వాని మాటలు మీరు ఎరిగే ఉన్నారని చెప్పాను. ఆ ఎర్రివాడు వచ్చి నీ దగ్గరకు వచ్చాడు ఏంటి, ఏం జరిగిందని యెహూని అడుగుతున్నారు. మిగతా సైన్యులంతా కూడా, ఇది సైన్యాధిపతి యెహూ. ఆ ఎర్రివాడు ఇలాగ వచ్చాడు, అభిషేకించాడు, ఆహాబు కుటుంబీకులు నిర్మూలన చేయాలని నాకు చెప్తున్నాడు. ఇదంతా మీరు విన్నారు కదా, మళ్ళీ నన్ను అడుగుతున్నారు మీరు అని చెప్పాడు యెహూ. ఓకే, 14వ వచనం ఒకసారి చూడండి. ఈ ప్రకారం నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ. ఇప్పుడు యెహూ తండ్రి ఎవరు చెప్పాలి గట్టిగా? యెహోషాపాతు. యెహూ తండ్రి యెహోషాపాతు. మరి యెహోషాపాతు అంటే ఇంకొకరు ఉన్నాడు లేడా? యోధారాజు 4వ వాడు ఎవరు? యెహోషాపాతు. ఆశా కుమారుడైన యెహోషాపాతు రాజు అయిన. కానీ ఈ యెహోషాపాతు ఎవరు? యెహూ తండ్రి. అండర్లైన్. తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని, అంటే నింషీకి పుట్టినవాడు ఎవరు? యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు ఎవరు? యెహూ. 14వ వచనంలో ఏముంది? నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ. అంటే నింషీ ఎవరు? యెహోషాపాతుకి తండ్రి. అంటే యెహూకి ఏమవుతాడు? తాత. ఒక చోట ఇంకో దగ్గర ఏమని ఉంటుందంటే, మీకు రాజగ్రంథం చూస్తే నింషీ కుమారుడు యెహూ అని ఉంటుంది. అప్పుడు మనం ఎలాగ అర్థం చేసుకోవాలా? ఇందాక చెప్పారు కదా, అత్తాలే గురించి ఎలాగుంది? ఒమ్రీ కుమార్తె అని ఉంది. ఒమ్రీ కుమార్తె కాదు, ఒమ్రీకి మనవరాలు. కాబట్టి నింషీకి మనవడు, యెహోషాపాతుకి కుమారుడు, 10వ రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజు 10వ వాడు యెహూ. అది యెహూ గురించి రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఏం జరిగిందో స్టోరీ చెప్పేస్తాను. యెహూ ఇక అభిషేకం వచ్చింది కదా. ఎప్పుడైతే దేవుడి అభిషేకం మీదకి వచ్చిందో కొత్త బలం వచ్చేస్తుంది. మీకు అదే అర్థం. ఎప్పుడైనా సరే న్యాయపత్ర గ్రంథంలోకి దేవుడి ఆత్మ ఆయన మీదకి రాగా ఆయన కొండలు పిండ్లు చేసేసాడు. యెహోవా ఆత్మ ఆయన మీదకి రాగా ఆయన బలం పొందుకున్నాడు. యెహోవా ఆత్మ మీదకి వచ్చిందంటే పాత నిబంధనలో ఆయన భూ సంబంధంగా భౌతికంగా బలవంతుడు అయిపోయేవాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారు శక్తి పొందుకునిరి. కొత్త నిబంధనలో. పాత నిబంధనలో యెహోవా ఆత్మ రాగా శరీర బలం పొందుకునిరి, సింహాలు చంపేశారు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ మీదకి రాగా ఆత్మబలం పొందుకునిరి. పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఏంటి? పాత నిబంధనలో దేవుడి ఆత్మ రాగానే భౌతిక శక్తి వచ్చేది. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ రాగానే ఆత్మక శక్తి వచ్చేది, శరీర బలం కాదు. అప్పుడు లాగానే ఇప్పుడు శరీర బలం ఇస్తే ఒక్కడున్నాడు అంజుడు, మొత్తం చెత్తగొట్టేస్తారు క్రైస్తవులు. వెళ్ళిపోతూ వెళ్తుండే సమయంలో అక్కడి నుంచి వాళ్ళు చూశారు. కావల వాళ్ళు ఉంటారు ప్రతి కోటకి కూడా. వాళ్ళ చుట్టూ కావలవారు ఉండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరో వస్తున్నారండి శత్రువులు, రథాలతో చాలా స్పీడ్గా వస్తున్నాడు అని యెహోరాముకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎవడు చూడండి, కనిపెట్టండి ఎవడంటే వాడు ఎర్రితోలడు తోలుతున్నాడు, యెహోషాపాతు కుమారుడు నింషీ మానవుడు యెహూలాగా ఉన్నాడు అని వాళ్ళు గుర్తుపడతారు. ఓహో, నువ్వు వెళ్ళి ఎదురుగా సమాధానంగా వస్తున్నావా లేదని అడుగు అంటాడు.
ఒక బ్యాచ్ వెళ్తుంది ముందు. సమాధానంగా వస్తున్నావా అని అడిగాడు. సమాధానంగా రావట్లేదు, యుద్ధానికి వస్తానని చెప్పాడు. మరలా ఇంకొకరు వచ్చారు, వాళ్ళకి అదే చెప్పాడు. సరే, అప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, బామర్ది ఇద్దరు. ఎవరు? మీకు స్టోరీ అర్థమవుతుందా? యెజ్రెయేలు ఎవరున్నారు? అహజ్యా, యోధారాజైన అహజ్యాను యెహోరాము ఉన్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు. అహజ్యా, పద ఇంక యుద్ధం మనకి యెహూ మనకు యుద్ధానికి వస్తున్నాడు, సమాధానం కోరట్లేదు, పద మనం యుద్ధానికి వెళ్దాం బయలుదేరుతారు. ఇక యెహూ సమాధానం వస్తున్నావా అని అడిగితే ఏం చెప్తాడు ఒకసారి 22వ వచనంలో చూడండి. అంతటి యెహోరాము యెహూని చూసి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అని యెజెబెలు జారత్వములు చిల్లంగితనములు ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? నీ తల్లి చేసినటువంటి జారత్వాలు, యెజెబెలు చేసినటువంటి గొప్ప పనులు, దేవుని ప్రవక్తలు చంపించేసి దేవుని పైన పాడు చేసేసిందే, ఇంకా సమాధానం ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు నాకును? యుద్ధానికి వస్తున్నాడు రెడీగా ఉండని, ఇంకేంటని బాణాలు వేసి కొడిచాడు. అహజ్యా పారిపోతాం అంటాడికి, ఇక తిరిగేసరికి బాణం వేసి కొడిచాడు. వెంటనే యెహోరాము చచ్చిపోయాడు. ఆ తర్వాత అహజ్యా పారిపోతున్నాడు, ఆయన కూడా బాణం అయితే వెళ్ళి ఆయన ఊరు వెళ్ళిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు యెహూ ఎవరిని చెప్పాడు? ఇద్దరు రాజు చంపాడు. ఇశ్రాయేల్ రాజు 9వ వాడైన అహాబు కుమారుడైన యెహోరాముని చంపాడు. యోధా రాజు అయిన యెహోషాపాతు మనవడైన యెహోరాము కుమారుడైనటువంటి 6వ వాడైన అహజ్యాను కూడా చంపాడు. ఇప్పుడు రాజు యెహోరాము 10వ వాడు. ఈ స్టోరీతో మనం ముగించుకుందాక. ఇది అయిపోయింది. ఇది ఎంతవరకు? ఈ 1 నుంచి 13 వరకు యెహూను అభిషేకించి రాశారు కదా. 14 నుంచి 26 రాసుకోండి. 9వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 14 నుంచి 26. యెహోరాము హత్య గావించబడుట. 14 నుంచి 26 ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాము హత్య గావించబడుట లేదా మరణించుట. 27 నుంచి 29 వచనం. 9వ అధ్యాయం 27 నుంచి 29. యోధారాజు అహజ్యా మరణించుట. ఇద్దరు రాజులు అయిపోయిందా? ఇప్పుడు ఇంకోటి రాసుకోండి. 9వ అధ్యాయం 30 నుంచి 37 వచనం. యెజెబెలు, ఆహాబు భార్య అని యెజెబెలు చంపబడుట. ఇక యెజెబెలును కూడా చంపేశాడు ఈయన. మొత్తం ఈయన అసలు ఎందుకు రాజుగా అభిషేకించాడు ఈయన్ని దేవుడు? అది మర్చిపోకూడదు. ఆహాబు కుటుంబం నిర్మూలన చేయాల్సిన బాధ్యత నీదే. యెజెబెలు ఏమంటుందో చూడండి. ఆ ముఖానికి రంగులే పూసుకొని, ముఖానికి శిరోబరలు ధరించుకొని కిటికీలను చూసి కనిపెడుతుందట. జిమిరి వంటివాడా, నువ్వు సమాధానంగా వచ్చున్నావా అని అడుగుతుంది 31వ వచనంలో. 9:31లో. ఇక్కడ తలెత్తిల పైకి చూసాడంటే యెహూ, ఎవర్రా అక్కడ నా పక్షాన్ని ఎవరైనా ఉన్నారా అక్కడ అంతే, దాని కింద దూసేయండి అన్నాడు అంతే. ఈ ముసలి తయారై ఉంది రెడీగా. ముసలైపోయినా దీనికి ఇంకా అలంకారాలు మానలే. కింద దోసేయండి, అక్కడి నుంచి కింద దోసేసారు, కింద పడిపోయింది. ఇక దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయంటారు, నాబోతు భూభాగం దారంటే అప్పుడు దాని రక్తం కుక్కల్లాకే. ఏలియా ప్రవక్త ఏదైతే చెప్పాడో అదే నెరవేరింది. అది రాశాడు అక్కడ. గుర్రాల చేత తొక్కించాడు దీన్ని. ఓకే, అది రాసేశారు కదా. 30 నుంచి 37 యెజెబెలు యొక్క మరణం. ఇప్పుడు 10వ అధ్యాయం, ఇక లాస్ట్ ఈ అధ్యాయం ముగించుకుందాం. ఈ అధ్యాయంతో 10వ అధ్యాయంలో మనకి యెహూ చరిత్ర అయిపోతుంది. ఇప్పుడు 10వ అధ్యాయంతో ఏమవుతుంది? 1 నుంచి 14 రాయండి. 10వ అధ్యాయం 1 నుంచి 14. ఆహాబు కుటుంబమును మరియు అహజ్యా సహోదరులను యెహూ చంపుట. ఒక్కొక్కరు ఏరేస్తున్నాడు. ఇంకా యెహూ వచ్చి యెహోరామును ఏరేసాడు, అహజ్యాని ఏరేసాడు, యెజెబెలుని ఏరేసాడు. ఇప్పుడు ఆహాబు కుటుంబాలకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఏరేస్తున్నాడు. అహజ్యా తాలూకులు ఎవరున్నారో ఏరేస్తున్నాడు. మొత్తం ఇశ్రాయేల్ రాజ్యం యోధా రాజ్యం 2 క్లీన్ చేసేస్తున్నాడు ఈయన. ఇప్పుడు వినండి. షోమ్రోనులో ఆహాబుకి 70 మంది కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 70 మంది కొడుకులు. ఇంకొక ఆయనకు ఉండేవారు మనం గత చరిత్రలో. ఎవరు? అయిపోయిన చరిత్ర మర్చిపోతున్నారా? ఇంకొక ఆయనకి 70 మంది కొడుకులు ఉండేవారు. వాళ్ళకు ఒక ఆయన చంపేశాడు. గిద్యోను కొడుకులు. గిద్యోనుకి 70 మంది కొడుకులు. ఆ 70 మంది కొడుకుల్ని గిద్యోను కొడుకు అబీమెలెకు చంపేశాడు కదా న్యాయపుత్ర గ్రంథంలో.
ఇప్పుడు కూడా ఈ 70 మంది కొడుకులు అహాబుకు ఉన్నారు. ఇప్పుడు ఈ 70 మంది కొడుకులు పోషిస్తున్న ఉన్నారు కదా, వాళ్ళకు ఒక తాకీదు పంపించాడు యెహూ. ఏమయ్యా, మరి ఆహాబు కొడుకులు ఉన్నారు కదా, ఆహాబు కొడుకులు, ఆహాబు కుటుంబీకులు, మీరు అందరూ నాతో యుద్ధానికి రండి అని అన్నాడు. ఇశ్రాయేల్ రాజు యెహోరాము, యోధా రాజు అహజ్, ఇద్దరు రాజులు కటకటాన్ని ఎదుటి నిలవబడలేపారు. ఇక మేమెక్కడా, కాబట్టి నువ్వేం చెప్తే అది మేము చేస్తాము అని రాజీ పడిపోయారు వీళ్ళు. ఎవరు? ఆహాబు కుమారులు 70 మందిని సంరక్షించి పోషిస్తున్నారే వాళ్ళు. అయితే పని చేయండి, నేను చెప్పినట్టు చేస్తారా? చేస్తాం. మొత్తం 70 మంది తలకాయలు పట్టుకొని రండి అన్నాడు. 70 మంది చంపేసి వాళ్ళ తలకాయలు పట్టుకోండి అంటే 2 గంపలతో పట్టుకొచ్చారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ. 10వ వచనం చూడండి ఒకసారి. 10:10 ఆహాబు కుటుంబీకులకు వచ్చి యెహోవా సెలవిచ్చిన మాటలో ఒకటయు నెరవేరకపోదు, తన సేవకుడైన ఏలియా ద్వారా తన సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పాను. ఇంతకీ యెహూ చంపించాడు. వెళ్ళి చంపించేసి ఏమంటున్నాడు యెహూ? ఏలియాతో చెప్పాడే యెహోవా, ఆ మాట ప్రతి మాట నెరవేరాలి, అది ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది అని చెప్తాను. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, అహజ్య సహోదరులు. వీళ్ళు ఒక 42 మంది. వీళ్ళేమో మరి రాజకుమారుల్ని చూడడానికి వెళ్తున్నారు. రాణి కుమారులే, రాజకుమారులు కదా వీళ్ళు. రాణి కుమారులు చూడడానికి పెళ్లి చూపులకి వెళ్తున్నారేమో బహుశా. వీళ్ళు మంచి వస్త్రాలు ధరించుకుని బంగారాలు వేసుకుని వెళ్తున్నారు. ఎవర్రా మీరంటే పలానా అహజ్య తాలూకు కొడుకు అని చెప్తే ఈ 42 చంపేశారు వీళ్ళు. 14 వచ్చేలో మీరు చూడండి, 10:14. అంటే 10:14 వచ్చేసరికి ఆహాబు కుటుంబం మొత్తం నిర్మూలన చేసేసాడు యెహూ. తర్వాత యోధారాజు అహజ్య సహోదరుల్ని 42 మందిని చంపించేశాడు. ఇక తర్వాత చూడండి 15 నుంచి 28. ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది, అది మీకు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే రేకాబు కుమారుడు అని యెహోనాదాబు, 15వ వచనం చూడండి. రేకాబు కుమారుడు అని యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడుగా, యెహోనాదాబు ఉన్నది అన్నాడంట. అచ్చటి నుండి అతను పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, అండర్లైన్ చేసుకోవాలి ఆ పేరుని. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయంలో ఈ కుటుంబం గురించి రాశాడు. ఇర్మియా గ్రంథం 35లో రేకాబు కుటుంబీకులు చాలా నీతిమంతులు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు వాళ్ళని. రేకాబు కుటుంబీకుల నుంచి ఒక అధ్యాయమే రాశాడు ఇర్మియా 35వ అధ్యాయంలో. ఈ రేకాబు కుటుంబమే వాళ్ళు. ఇప్పుడు ఈ రేకాబు వంశం అయినటువంటి యెహోనాదాబు యెహూతో సంధి చేసుకున్నాడు. ఏమయ్యా, మరి నాకున్న ఆసక్తి నీకుందంటే, నీకున్న ఆసక్తి నాకు ఉందన్నాడు. అయితే రా అన్నాడు. రథం ఎక్కన్నాడు, రథం ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిపి ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు యెహూకి ఎవరు తోడయ్యారు? చెప్పండి, భయపడ్డా ఎందుకు? యెహోనాదాబు, అక్కడ పేర్లు ఉన్నాయి. యెహోనాదాబు తోడయ్యారు. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు. ఇద్దరు వెళ్తూ ఇక్కడ ఒక ప్లాన్ చేసుకున్నాడు యెహూ ఒక ప్లాన్ చేశాడు. ఏం చేశాడంటే, షోమ్రోనులో నేను విగ్రహారాధన చేస్తున్నాను. ఏ విగ్రహారాధన? బయలుదేవతకి. పట్టుకోవాలంటే పోలీసుడు ఏం చేయాలి? డైరెక్ట్గా పోలీసు డ్రెస్ వేసుకుని వెళ్తే దొంగ పారిపోతాడు కదా. సివిల్ డ్రెస్లో వెళ్ళాలి, మారు వేషంలో వెళ్ళాలి. ఇప్పుడు అదే ప్లాన్ చేశాడు యెహూ. నేను బయలుదేవత ఆరాధన గొప్ప పండగ చేస్తున్నాను, బయలు యాజకులు, బయలు భక్తులు, స్త్రీలు, పురుషులు అందరూ రండి అని చెప్పాడు. ఇక పండగే పండగ వీళ్ళకి. ఎంత మంచోడే బాబు యెహూ. మనం చేయవలసినటువంటి పండగ, మనం చేయాల్సిన ఆరాధన ఆయన రాజు కూడా మన పక్షాన్ని వచ్చాడు. ఇక రాజే మనోడు అయిపోయాడు. ఇంక మనకి ఇంకెక్కడ ఎదురు ఉంటుంది? దానికి ఊరికి కోళ్ళు మేకలు గొర్రెలు పెట్టుకుని బహుశా వెళ్ళిపోయి ఉంటారు అందరూ. ఇంకా గుడిలో అందరికి కలిసి కొంతమంది చెప్పాడు. వాళ్ళందరూ మీకేమైనా అర్థమైందా? అందరూ బుక్ అయిపోయారు. బయలుదేవత ఆరాధన చేస్తానన్న వాళ్ళందరినీ చంపించేశాడు అక్కడ. అంటే యెహూ గురేంటి? ఆహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయాలి, బయలుదేవత ఆరాధన కూడా నాశనం చేయాలి. ఈ బయలుదేవత ఆరాధన యెజబెల్ తీసుకొచ్చింది తూరు సీదోను ప్రాంతాల నుంచి ఇశ్రాయేల్ దేశానికి. ఈ ఇశ్రాయేల్ దేశం నుంచి యోధా దేశానికి వెళ్ళింది అతలియా ద్వారా. ఓకే, నెబాతు కుమారుడు అని యెరోబాము చేసిన పాపం యెహూ కూడా కంటిన్యూ చేస్తాడు. అది మాత్రం ఎవరు తీరు. ఈ మధ్యలో వచ్చిన దాన్ని ఇప్పుడు యెహూ నిర్మూలన చేశాడు.
అందుకే ఇప్పుడు దేవుడు ఏమన్నాడో ఒకసారి చూడండి. 30 10:30. కావున యెహోవా యెహూతో ఉమ్, 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 ఉమ్. చూసారా ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు? నా హృదయాలోచన చెప్పను అంత చెప్పున చేసావు అంటే దేవుడు హృదయాలోచన ఏంటి? బయలుదేవత ఆరాధన నిర్మూలన చేయాలి, తర్వాత ఆహాబు కుటుంబీకుల్ని నిర్మూలన చేయాలి. నువ్వు ఆ 2 పనులు చేసావు కనుక నీ కుటుంబంలో 4 తరాల వరకు రాజ్యం చేస్తారు అని చెప్పి. అందుకే ఇప్పుడు ఇశ్రాయేల్లో 10వ వాడు యెహూ అయితే 11వ వాడు ఎవడు? యెహోయాజు, ఈయన కొడుకు. 12వ వాడు ఎవడు? యెహోయాజు కొడుకు. 13వ వాడు ఎవడు? రెండో యరొబాము, ఆయన కొడుకు. 14వ వాడు ఎవడు? జకర్యా. ఆ నలుగురు కూడా ఈ యెహూ సంబంధించిన. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల్లో 5వ కుటుంబం ఎవరు అంటే యెహూ కుటుంబం. యరొబాము కుటుంబం మొదటిది, బయెసా కుటుంబం రెండోది, జిమ్రీ కుటుంబం మూడోది, ఉమ్రీ కుటుంబం నాలుగోది, యెహూ కుటుంబం ఐదోది. 5వ కుటుంబంలో మొట్టమొదటి వాడు యెహూ. ఇశ్రాయేల్ రాజుల్లో వరుస క్రమంలో 10వ వాడు యెహూ. ఇది ఇప్పుడు ఈయన గురించి ఇంకొక, అంతా బాగుంది కదా, ఈయన మిస్టేక్ ఒకసారి చూద్దాం. 31 ఇశ్రాయేల్ వారు పాపం చేయడం కారకుడైన యరొబాము చేసిన పాపం యెహోయా మాత్రం విసర్జించిన వాడై ఇశ్రాయేల్ దేవుడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పూర్ణతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు ఆయను. ఈయన రిమార్క్ ఏంటి? ధర్మశాస్త్రం నిర్లక్ష్యం ఒకటి, రెండోది యరొబాము పాపాన్ని మాత్రం ఆ విగ్రహారాధన మాత్రం తీయలేదు. ఇది మాత్రం. కాబట్టి ఆ తర్వాత 32, 33 ఆ వచనాలు మనం చూస్తే మీరు ఆల్రెడీ రాశారు అనుకుంటున్నాను. అది 10వ అధ్యాయం. ఇప్పుడు ఇది రాయండి. ఏ రాశారు? 10వ అధ్యాయంలో 1 నుంచి 14 ఆహాబు కుటుంబంలో అహజ్య సహోదరులను చంపడం. 10వ అధ్యాయం 15 నుంచి 28 బయలు ఆరాధన నిర్మూలం రాశారా? 10:29 నుంచి 31 యెహూ ఆత్మీయ విశ్లేషణ. 10:29 నుంచి 31 యెహూ ఆత్మీయ విశ్లేషణ. అది 10:32 నుంచి 36 10 32 నుంచి 36 వచనంలో యెహూ శత్రువులు మరియు యెహూ మరణం. 10:32 నుంచి 36 వరకు కూడా యెహూ శత్రువులు ఎవరు అందులో రాశాడు. సిరియా వారు ఈయన మీదకి వచ్చారు ఆ కాలంలో. తర్వాత యెహూ మరణం. ముప్పై 36 వచనం చూడండి. యెహూ ఎన్నాళ్ళు పరిపాలించాడు? 36 వచనంలో రాసుకోండి. యెహూ ఎన్నాళ్ళు పరిపాలించాడండి గాబ్రియల్ గారు? 28 సంవత్సరాలు. దీంతో ఇశ్రాయేల్ రాజు 10వ వాడు యెహూ చరిత్ర ముగిసింది. 10 అధ్యాయాలు మనకి 2వ రాజుల గ్రంథంలో ఈరోజు దేవుడు మనకు సహాయం చేశాడు. ఈయన కాలంలో ప్రవక్త ఎలీషా ఉన్నాడు. పాత్ర ఎలీషా శిష్యుడు. యెహూ ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఎలీషా శిష్యుడిని ఎలీషా వాడుకున్నాడు. ఎలీషా ప్లస్ ఎలీషా శిష్యుడు కూడా మనం వేసుకోవచ్చు. ప్రవక్తల శిష్యుల్లో ఒకడైనా ఉంది కదా మీకు అక్కడ అభిషేకం చేయడానికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు యెహూ బయోడేటా. యెహూ తండ్రి పేరు ఎవరు? నాదాబ్. ఇవన్నీ అలా మీరు రాసుకోవచ్చు. యెహూ చరిత్ర ఎక్కడ ఉంది రెఫరెన్స్? 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం. ఈ కాలంలో ప్రవక్త మీరు రాసుకున్నారు. సంవత్సరాలు 28. ఇది ఇప్పటికీ 10 మంది రాజులు మనం చూసాం. 5వ రాజు కుటుంబంలో మనం ఉన్నాం ఇప్పటికీ ఈ రోజుకి. ఓకే, ఇప్పుడు ఈ అయిపోయినటువంటి 10 రాజుల గురించి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈవేళ మనం 8వ రాజు, 9వ రాజు, 10వ రాజు, 3 రాజులు చూసాం ఈ రోజు. అయితే మొత్తం 10 రాజులు చూసాం. ఓకేనా?
మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మీరు పదే పదే మరి నేను దాన్ని ధ్యానం చేయండి. అప్పుడు మీ హృదయాల్లో కూడా ఇవి ఉంటాయి. పుస్తకాల నుంచి హృదయాల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలా చరిత్ర మనకు ఎందుకు దేవుడు రాయించి ఉంచాడు బైబిల్లో అంటే, ఇవి దృష్టాంతంగా మనకి ఎందుకు ఉంచాడంటే యుగాంతమందు మనకు బుద్ధి కలుగుడికి అంటాడు కొరింథీ పత్రికలో. ఈ ప్రవక్తలు చూసి